ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఒక రేగి చెట్టు ఉందన్నమాట. దానికి కాయలు బోలని కాయలు ఉన్నాయి. మనం చూద్దాం. ఓ బోలని పళ్ళు ఎన్ని చాలా రాలిపోయినాయి. మీకు కనబడుతున్నాయి క్లారిటీగా. ఇదే ఆ రేగి చెట్టు అన్నమాట. బా ఎన్ని కాయలు ఉంటాయని మేము అనుకోలేదు. మన ఇంటి దగ్గరలోనే ఇది. చాలా బాగున్నాయి. చాలా కాయలు ఉన్నాయి. అయ్యో చూడండి. మనం కాయ కోసుకుని చూద్దాం. నేను కోసాను చూడండి ఫ్రెండ్స్. బలంగా తీయగా ఉంది. చాలా కాయలు పండిపోయినాయి ఫ్రెండ్స్. ఇది దాని ఎత్తున్నాం. మనం కొన్ని కాయలు కోసుకున్నాం. మామూలుగా అయితే మాకు ఊర్లో ఇలాంటివి దొరకవు అన్నమాట. సిటీలో ఇలాంటి చెట్లు ఉంటే అసలు ఉన్నవరు. చాలా బాగుంది. ఇంకా కొన్ని కాయలు వద్దాం. చెట్టు నిండా కాయలా ఉన్నాయి. అస్సలు ఇప్పుడు వచ్చి ఎవరు చూడలేదు అనుకుంటా. చూస్తే మాత్రం మొత్తం కోసేస్తారు. ఇంకా ఉన్నాయి కాయలు. కావాలంటే కోసుకోవచ్చు. ఇది లోపలికి వెళ్ళే కొద్దీ మీకు కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట, గుంపుగా. మనం జాగ్రత్తగా ఉండాలి, చూసుకుని వెళ్ళాలి. కింద ఏమైనా ఉంటాయి. గబగబా కాయలు ఉన్నాయని వెళ్ళిపోకూడదు. కొంచెం జాగ్రత్తగా చూడాలి. చాలా కాయలు ఉన్నాయి చూసారు కదా. మనం ఇంకొంచెం ఎదరికి వెళ్దాం. ఇంకో చెట్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు అన్నమాట. మీకు ఇంకో చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇక్కడే పక్కనే ఆ చెట్టు కూడా. ఇది ఇంకో చెట్టు అన్నమాట. నేను ఎందుకు జాగ్రత్తగా వెళ్ళాలంటున్నానంటే ఈ చెట్టుకి చాలా తక్కువ కాయలు ఉన్నాయి. కాకపోతే చెట్టు ఉంది, చెట్టుకి కొంచెం తక్కువ కాయలు ఉన్నాయి. కోసేసినట్టున్నారు ఎవరన్నా. దీనికి అన్ని కాయలు లేవు కానీ ఇది చూసారా. ఇదిగోండి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి చెట్ల దగ్గరికి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. స్నేక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి మామూలు పుట్టలు కావన్నమాట. పాములు ఉంటాయి కదా, అలాంటి పుట్టలు. మనం ఆదిమరుపులో వెళ్ళామా ఇబ్బంది. వాటికి తెలియదు కదా మనం ఎందుకు వచ్చామో ఏంటో. అవి ఏమనుకుంటే అంటే మన మీద దాడి చేస్తున్నారేమో అనుకుంటే. మనం ఎలాగో అవి అలాగే. మనం చూసి అవి భయపడితే మనం చూసి మనం భయపడతాం వాటిని చూసి. సరే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం వెనక్కి వద్దాం. మీకు ఈ వీడియో నచ్చుద్ది నాకు తెలిసి. చూసారా, చాలా కాయలు ఉన్నాయి. కిందే బోలని కాయలు రాలిపోయినాయి. చాలా కాయలు రాలినాయి. ఇవన్నీ తినేయే, ఏమవ్వదు. చెట్టు నుంచి రాలిన కాయలే కదా, అంత ఇబ్బంది ఏముండదు. కానీ తినచ్చు కోసుకుని. ఫ్రీగా ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. అబ్బో, చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, మీరు కావాలంటే కింద చూడండి ఎన్ని కాయలు పడిపోయినాయివో. ఇవన్నీ వేస్ట్ ఏం కాదు. మనకు కావాలంటే తీసుకుని వాష్ చేసుకుని తినచ్చు. కడుక్కుని క్లీన్ చేసుకుని తింటే బాగానే ఉంటాయి. సరే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మీకు నచ్చితేనే, మళ్ళీ మేము ఇబ్బంది ఏం పెట్టట్లా. సరే అయితే ఉంటాం. బాయ్.